ఎలక్షన్స్ అయిపోయాయి. ఐపీఎల్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. నేను అసలే మోస్ట్ ఇప్పుడు ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ అప్పుడు వచ్చిందండి ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని ఒక గ్లిమ్స్. దెబ్బకి సోషల్ మీడియా అంతా షేక్ అయింది. ఒక 2 గంటల పాటు ఐపీఎల్ బొక్క అనుకున్నారు సినిమా లవర్స్ అంతా. గ్లిమ్స్ చూశాక డియర్ హాలీవుడ్ వీఆర్ కమింగ్ టు రూల్ అనే వైబ్స్ వచ్చేసాయి. ఆ డెజర్ట్ సీన్స్, అబౌండెంట్ సిటీ, ఆ విజువల్స్ అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో. ఫుల్ మీల్స్ పెట్టేశాడు మన నాగి. మీరు గ్లిమ్స్లోనే చూశారు, కానీ మేము దాంట్లో ఉన్న మైక్రో డీటెయిల్స్ని చూసాం. అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో. ముందుగా గ్లిమ్స్ ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. బుజ్జి ఒక కార్. ఒక చిన్న కార్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే సుమా గారు నాగశ్విన్ అడిగితే బుజ్జి పేరు చిన్నదే అయినా సినిమాలో తను చేసే ఆడవాడి మామూలుగా ఉండదు అని అన్నారు. బుజ్జి మనలాగే కొంచెం అన్ప్రొఫెషనల్. కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు భైరవతో ఆడుకుంటుంది. అన్ని చేసినా భైరవ ఇంకా బుజ్జినే వాడుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియని ఒక ఎమోషనల్ బాండింగ్ ఖచ్చితంగా ఉండుంటుంది. అండ్ కల్కిలో హ్యూమర్ జనరేట్ చేయడానికి గట్టిగా వాడబోతున్నారు. ఇంకోటి గమనించారా, బుజ్జి ఐస్ రెడ్ అండ్ బ్లూగా మారుతూ ఉన్నాయి. ఆ కలర్స్ ఎమోషన్స్ని చూపించడానికి యూజ్ చేసి ఉండొచ్చు. సరే మీ బాధ అర్థమైంది. ఇక డీటెయిలింగ్ స్టార్ట్ చేద్దాంలేండి. మూవీ సెటప్ చూస్తే మొత్తం ఎపోక్లిప్టిక్ సిచ్యువేషన్లో ఉంది. ఆ డెజర్ట్ విజువల్స్ అలానే ఉన్నాయి. ఎపోక్లిప్టిక్ అంటే ఒక డిస్ట్రక్షన్ తర్వాత వరల్డ్ ఎండ్ అయ్యే డేస్ అనమాట. హిందూ హిస్టరీ ప్రకారం కల్కి కూడా ప్రపంచం ఎండ్ అయ్యే టైంకి వరల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తాడు. యాక్చువల్లీ బుజ్జి ఒక కారు కాదు, వార్లో తన బాడీని కోల్పోయిన ఒక ఏఏ అసిస్టెంట్ బ్రెయిన్. అది మన భైరవకి దొరుకుతుంది. ఆ ఏఏ అసిస్టెంట్కి మనోడు పెట్టుకున్న పేరే బుజ్జి. అలా బ్రెయిన్ నుండి బాడీ లేని బుజ్జిని భైరవ తీసుకెళ్లి దానికి ఒక బాడీని ఇస్తాడు. అదే మనం నిన్న గ్లిమ్స్లో చూసిన కార్. ఈ కార్ టైర్ని ప్రిపేర్ చేసే స్క్రాచ్ పార్ట్ 1లో కూడా మనం బుజ్జిని చూడొచ్చు. పురాణాల్లో కల్కి అవతారికి లార్డ్ శివ ఒక తెల్లని గుర్రాన్ని అండ్ శుక అనే చిలుకని వరంగా ఇస్తారు. ఈ శుక అనే చిలుక మన కల్కికి మంచి కబుర్లు చెప్తూ అవసరమైన సమయాల్లో ముందుంటుంది. దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు. అలా అక్కడున్న చిలుకని ఇక్కడ వాయిస్ అసిస్టెంట్గా మార్చారు నాగశ్విన్ గారు. సినిమాలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టాపిక్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. గ్లిమ్స్లో ఉన్న ఈ బోర్డు మీద వెల్కమ్ టు న్యూ వరల్డ్ అని అండ్ అక్కడ పక్కనే రాకెట్ సింబల్ కూడా ఉంది. అదే ఫ్రేమ్లో బ్యాక్ సైడ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాకెట్ లాంచెస్ కనిపిస్తాయి. ఆ న్యూ వరల్డ్ ఏంటి, ఏదైనా సైంటిఫిక్ సెంటరా లేదా సైఫై లొకేషన్ అని చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇంకొక బిగ్ డీటెయిల్ ఏంటంటే గ్లిమ్స్లో ఉన్న ఈ స్టాచ్యూ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ కమల్ హాసన్ గారు. కమల్ సార్ చేతిలో ఒక స్పేస్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. మా థియరీ ఏంటంటే కమల్ గారు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని లీడ్ చేసి ఉండొచ్చు అండ్ ఆయనే మెయిన్ యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కల్కి టీజర్లో ఆయన ఎక్కడా అని అడిగితే టీజర్ మొత్తం ఉన్నాడుగా అని అంటారు. టీజర్ మొత్తం ఉన్నది డార్క్నెస్, అంటే చీకటి ఒక్కటే. నాగమామ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. మన భైరవ నడిపే కార్ బుజ్జి ఉంది కదా, ఆ కార్ స్ట్రైట్ గానే కాదు రివర్స్ కూడా వెళ్తుంది. ఈ ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే బుజ్జి వెనక్కి వెళ్దాం పదా అనగానే ఇక తిరిగి వెళ్ళైతే లేదంటాడు. నెక్స్ట్ ఫ్రేమ్ బుజ్జి అదే కార్ హై స్పీడ్తో రివర్స్లో వెళ్తుంది. నాకు తెలిసి బోత్ ఫ్రంట్ అండ్ రివర్స్ సేమ్ స్పీడ్లో వెళ్ళేలా బుజ్జిని డిజైన్ చేసి ఉండొచ్చు. రివర్సే కాదు అప్ సైడ్ డౌన్ కూడా వెళ్తుంది. కావాలంటే ఫ్రేమ్ చూడండి. అంతేకాకుండా గాల్లో చూసోయ్ అని ఎగరగలదు కూడా. గాల్లో చూసోయ్ అని ఎగరగలదు కూడా. మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్స్ కూడా బుజ్జి హ్యాండ్స్ లోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలే 7 కోట్లు పెట్టి తయారు చేశారు మన బుజ్జిని. మాత్రం కంట్రోల్స్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. ఒక వైల్డ్ స్పెక్యులేషన్ ఏంటంటే భైరవ ఒక బౌంటీ హంటర్ అని. బౌంటీ హంటర్ అంటే క్రిమినల్స్ ని పట్టించి వారు చంపి గవర్నమెంట్ దగ్గర రివార్డ్స్ తీసుకునేవాడు. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఒక సీన్ లో బుజ్జి ఛాన్సెస్ ఆఫ్ బౌంటీ 0.18% అని అండ్ స్టార్టింగ్ లో మన దగ్గర ఏదో 10 లక్షల యూనిట్లు ఉన్నట్టు అని అంటుంది. జనరల్ గా హాలీవుడ్ సైఫై ఫిల్మ్స్ లో బౌంటీ హంటర్స్ కి యూనిట్స్ లో పే చేస్తారు. సో అందుకే మనోడు కూడా బౌంటీ హంటర్ అయ్యుండొచ్చు. అండ్ ఫైనల్ షాట్ లో ప్రభాస్ బాడీకి అటాచ్ ఉన్న జాకెట్ చూసారా, అది కొంచెం ప్రభాస్ బాడీకి గట్టిగా అతుక్కుపోయినట్లేదు. ఆ జాకెట్ కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్. దాన్ని చేయడానికి సుమారు 2 కోట్లు ఖర్చు చేశారంట. సో ఇవ్వండి మాకు దొరికిన డీటెయిల్స్. మీకు కూడా ఏమైనా అనిపిస్తే కింద కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కొట్టండి. కల్కి మీద స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.